నమస్తే లెవెల్ 2 వీడియోస్ కి అంటే ఆచరణలో పెట్టే వీడియోస్ కి స్వాగతం. అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది ఈ శివరాత్రి నుంచైనా సరే, అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా సరే, ఈ రోజు నుంచైనా సరే మీ జీవితంలో ఒక కొత్త అలవాటును తీసుకురండి. ఆ అలవాటు పేరే అప్రిసియేషన్. దేన్నైనా మెచ్చుకునే మనస్తత్వం. ఎంత చెడ్డలో ఉన్నా సరే, ఎంత బ్యాడ్ పరిస్థితిలో ఉన్నా సరే, అందులోంచి ఒక మంచిది మీ జీవితంలో ఉంటుంది. దాన్ని వెతికి మెచ్చుకోండి. అప్రిసియేషన్, జీవితాన్ని అప్రిషియేట్ చేయడం అనేది చాలామంది మర్చిపోయారు. ఓకే, మీ జీవితంలో ఈ అలవాటు వస్తే ఎంతో అద్భుతమైన మార్పులు మీ జీవితంలో జరుగుతాయి. లైఫ్లో అప్రిసియేషన్ మిస్ అయిపోయి, బాగుంది ఇందులో బాగుంది అని మిస్ అయిపోయి, నా బతుకు ఇట్లాగే ఉంది, నేను ఇట్లాగే అయిపోతున్నా, నాకన్నీ కష్టాలే ఉన్నాయి, నాకన్నీ ప్రాబ్లమ్సే ఉన్నాయి అనే నెగిటివ్ మైండ్ సెట్లోకి వెళ్తున్నారు. సో ఈ రోజు నుంచి ఈ వ్రతం స్టార్ట్ చేయండి. మెచ్చుకునే వ్రతం. మెచ్చుకునే వ్రతంలో అంటే అన్నిటినీ మెచ్చుకుంటూ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళడం. ఈ మాట వచ్చినప్పుడు చాలామంది దీన్ని అతి తెలివితో వాడి లేనిపోని దాన్ని కూడా ఊరికే అదేదో వాళ్ళని మెచ్చుకోవాలి కదా అని ఫ్లాటరీ చేస్తుంటారు, మునగ చెట్టు ఎక్కిస్తుంటారు. ఇది చాలా తప్పు. నేను అంటున్నది జెన్యూన్గా లోపల నుంచి మనసులోంచి నాకు ఈ జీవితం వచ్చినందుకు సంతోషంగా అప్రిషియేట్ చేస్తాను, నిజంగా మెచ్చుకుంటాను. నా లైఫ్లో నాకు ఒక ప్లేట్లో కొంచెం గంజి దొరికినా సరే, అమ్మయ్యా ఈ రోజుకి నాకు గంజి చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు, నాకు కొంచెం సాల్ట్ తక్కువైనా తిండి పెట్టేవాళ్ళు ఉన్నారు, కొంచెం కారం ఎక్కువైనా నాకు తిండి పెట్టేవాళ్ళు ఉన్నారు అని లైఫ్లో అప్రిషియేట్ చేయడం కనుక నేర్చుకోగలిగితే ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయండి. విత్ ఇన్ నో టైం మీరు ఆశ్చర్యపోతారు. మీ జీవితంలో చాలా మార్పులు జరుగుతాయి. ఎంత కష్టం ఉన్నా సరే, ఏం ప్రాబ్లం ఉన్నా సరే, నా నోటిలోంచి చెడు, తప్పు ఎంచను, తప్పులు ఎతకను, తప్పులు తీసి చదవను, తప్పులు తీసి చెప్పను. ఇది ఫిక్స్ అవ్వండి. ఎలాంటి వాళ్ళైనా మీ ముందు కరిగిపోతారు. అనవసరమైన ఫ్లాటరీ చేయొద్దు. అనవసరంగా మునగజెట్టు ఎక్కించే మాటలు, ఊరికే పొగడ్తలు చేయొద్దు. నిజంగా జెన్యూన్గా ఫీల్ అయినవి చెప్పండి. నంబర్ 1, ఇందులో ఒకవేళ జెన్యూన్గా ఫీల్ అవ్వాలి అంటే, ఒకళ్ళలో అసలు ఏ అప్రిషియేట్ చేసే గుణమే లేదు అంటే ఎలాగా కదా. అప్పుడు ఫస్ట్ అటెండ్ చేయండి, వాళ్ళని చూడండి. అంటే ఒక మనిషిలో ఎన్ని దుర్గుణాలున్నా ఒక్క మంచి గుణం ఉండి ఉంటుంది. ఆ గుణము గురించి ఆలోచించండి. వాళ్ళతో ఎక్కువ సమయం గడపడానికి ట్రై చేయండి. వాళ్ళ ఆ స్థితిలో ఎందుకు ఉన్నారో, అలా బ్యాడ్ పరిస్థితిలో ఎందుకున్నారో చూసి అందులోంచి మీరు బ్యాక్కి వెళితే వాళ్ళు ఒకప్పుడు ఎంత మంచిగా ఉన్నారు అన్నది కూడా మీకు తెలుస్తుంది. సో అలాగా టేక్ సమ్ గుడ్ పాయింట్స్ అండ్ ఆ గుడ్ని అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేయండి. ఈ గుడ్ని అప్రిషియేట్ చేస్తున్న సందర్భంలో మీరు అమాయకంగా బలి అయిపోమని చెప్పట్లేదు. ఈ థిన్ లైన్ అర్థం చేసుకోవాలి. మీరు అప్రిషియేట్ చేస్తారు, మీరు వాళ్ళని పొగడ్తలతో ముంచుతున్నానని చెప్పి సంగతి వాళ్ళకి తెలియాల్సిన పని లేదు. బాగుంది, బాగా చేసావు, గుడ్, అంతా హ్యాపీస్, అంతా బాగుంది, చాలా బాగుంది, లైఫ్ ఈజ్ గుడ్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే పాజిటివ్ మాటల్ని నేర్చుకోండి, అనండి. ఏం కాదు, ఏ కష్టాలు వచ్చినా తీరుద్దాం, కష్టాలే ఉంటాయి లైఫ్లో, అన్ని సుఖాలే ఉంటాయి, ఏం బోర్ కొట్టేస్తుంది, హ్యాపీగా ఉందాం అని అప్రిసియేషన్ని పాజిటివ్ సైడ్కి వెళ్ళడం స్టార్ట్ చేయండి. దీంతో ఏమవుతుందంటే ఎదుటివాడి కష్టాన్ని అర్థం చేసుకునే ఒక మనస్తత్వం ఏర్పడుతుంది. ఇలా ఎదుటివాడి కష్టాలని అర్థం చేసుకుంటే అర్థమే చేసుకోవాలి. వాళ్ళ కష్టాలకి మీరు సహాయం చేసేసేసి వాళ్ళని ఏదో సాల్వ్ చేసేసి కూడా కాదు. ఇది ఓన్లీ అప్రిసియేషన్ మాత్రమే. పాపం ఇంత కష్టం పడినా భరిస్తున్నాడు, వాడికి కోపం అనే మాయ రోగం ఉన్నా పాపం ఎలాగో అలా నెట్టుకొస్తున్నాడు, బ్రతికే ఉన్నాడు. వాడికి ఎన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ మెంటల్లీ ఉన్నా పాపం నా లైఫ్లో ఉన్నాడు కాబట్టి నేను ఇలా ఉండగలుగుతున్నాను అనే ఒక కంప్లీట్నెస్ని వెతకండి. అస్సలు దొరకవు. కొంతమందిలో అయితే ఎంత వెతికినా దొరకవు. అయినా కూడా మీ ఆరోగ్యం కోసం, మీ ఎదుగుదల కోసం ఇతరులలో మిమ్మల్ని కష్టపెట్టే వాళ్ళలోంచి ఒక మంచిని ఏరడం స్టార్ట్ చేయండి. అది జెన్యూన్గా లోపల నుంచి రావాలి. లోపల నుంచి రావాలి. వచ్చాక ఆ అప్రిసియేషన్ని ఒకటికి 10 సార్లు ట్యూన్ చేయండి. మీ మైండ్తో దాన్ని 1కి 10 సార్లు మంత్రాన్ని జపించినట్టుగా వాళ్ళు మారాలి, వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉండాలి అన్నట్టుగా మీరు ట్యూన్ చేయండి. పాజిటివ్ సైడ్, నెగిటివ్ సైడ్ గురించి ఎక్కువ ఆలోచించకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. దీంతోపాటు
ఎవరినైనా అప్రిషియేట్ చేస్తుంటే ఒక భయంకరమైన రోగం మనలోకి వస్తుంది. నేను వీడిని పొగిడితే నాకు ఏదో సైన్ పెడతాడు, నేను వీడిని పొగిడితే మనకు తర్వాత ఉపయోగపడతాడు అనే ఒక చెడ్డ గుణంతో మీరు ఎప్పుడూ ఎవరిని పొగడకూడదు. డిజైర్తో ఏదైనా కోరిక తీర్చుకోవడానికో, లేకపోతే ఏదైనా ఉపయోగపడుతుందనో, లేకపోతే వాళ్ళతో బిజినెస్ డీల్ కోసమో ఎప్పుడూ పొగడకూడదు. మీ మనసు లోపల ఉండే ఆత్మశక్తి వింటూ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఎవరినైనా పొగుడుతుంటే తప్పుడుగా, అనవసరంగా పొగడకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇలా చేస్తూ ఎవరినైనా అప్రిషియేట్ చేస్తే మీ జీవితంలో చుట్టుపక్కల ఉండే వాళ్ళనే అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేయండి. రోజు తిట్టేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పిలిచి ఈరోజు అప్రిషియేట్ చేయండి. బాగా చేసావు, నువ్వు ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉన్నా, యు ఆర్ నా లైఫ్లోకి వచ్చినందుకు యు ఆర్ అన్ అసెట్ టు మీ. అలాగ గనక మీరు చెప్పగలిగితే మీ లైఫ్లో తెలియకుండానే మార్పులు వస్తాయి. పొగడండి, నవ్వుతూ మాట్లాడండి. ప్రజలతో ఆర్ మీ చుట్టుపక్కల ఉన్న పీపుల్తో ఒక చిన్న చిరునవ్వు, ఒక మంచి మాట, ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణం క్రియేట్ చేయండి. ఆ బాధ్యత నాదే అని ఎవరికి వాళ్ళు తీసుకోండి. ఇలా కనుక చేస్తే అప్రిసియేషన్ అనే ఒక ప్రక్రియ స్టార్ట్ చేద్దాం. ఈ రోజు నుంచి మీ జీవితంలో ఏది ఉన్నా సరే థ్యాంక్ యూ, చాలా హ్యాపీ, చాలా సంతోషం, అమ్మయ్య ఇదైనా ఉంది నాకు అనే ఒక పాజిటివ్ దృక్పథంతో. బ్రహ్మతత్వములో నంబర్ 1 తత్వం ఇది. సంతృప్తిగా ఉండడం. ఏది ఉన్నా సరే సంతృప్తితో హ్యాపీగా ఉండి నాకు ఇది ఉంది అన్నందుకు థ్యాంక్స్ అనే అప్రిసియేషన్తో కనుక మీ లైఫ్ ఉంటే మీకు తెలియకుండానే జీవితంలో చాలా మార్పులు చేర్పులు జరుగుతాయి. సో అప్రిషియేట్ చేయండి. అండ్ అప్రిషియేట్ చేస్తున్న వాడిని నిజంగా గమనించి అప్రిషియేట్ చేయండి. అంతేగాని ఏదో మాట వరుసకి చెప్పాలి కాబట్టి అబ్బా సూపర్ అండి సూపర్ అండి అని ఎప్పుడు చెప్పదు. హాఫ్ హార్టెడ్గా ఎప్పుడు చెప్పదు. జెన్యూన్గా ఫీల్ అయిందే చెప్పండి. ఒక ఆయన ఇంతే ఉంటాడు, 5 feet ఉంటాడు, బాబా ఏం హైట్ రా అని పొగడకండి, తప్పది కదా. సో హైట్ గురించి మర్చిపోండి. ఇంకేమైనా మంచి ఉంటాయా, ఇంకేమైనా అందులోంచి మంచి తీసుకోవచ్చా, మంచి తెలుసుకోవచ్చా, మంచి విషయాలు మాట్లాడచ్చా చూసి లెర్న్ టు అప్రిషియేట్. మీ వైఫ్ కష్టపడి వంట చేసిందా, హెల్ప్ చేయండి. మీ ఆయన పాపం ఆఫీస్ నుంచి వచ్చాడా, కొంచెం హెల్ప్ చేయండి. మీరు కొంచెం ఒక అడుగు ముందుకు వేస్తూ ఉంటే, నవ్వుతూ ఉంటే, క్యాజువల్గా ఉంటే అన్నీ బాగుంటాయి. లైఫ్లో అన్నీ మారుతూ ఉంటాయి. నేను చెప్పింది ఆలోచించండి. ఇది అన్ని ఫ్యామిలీస్కి కుదరకపోవచ్చు. కొంతమందికి నిజంగా కష్టంగా ఉండొచ్చు. కొంతమంది నిజంగా ఎంత మూర్ఖులు ఉంటారంటే ఎంత మంచి చేద్దామనుకున్నా అందులోంచి చెడ్డ ఏర్తారు ఉంటారు, అట్లాంటి బ్యాచ్. బట్ అదే మన జీవితంలో ఒక టాస్క్. అలా 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 చేస్తూనే మార్చుకోవాలి మనం మనుషుల్ని కదా. సో అందుకని ఒక ప్రయత్నంగా అప్రిసియేషన్ డే అని పెట్టుకుని రోజు ఒక 2 నిమిషాలు ఎవరో ఒకరిని అప్రిషియేట్ చేయండి. గుడ్, నైస్, బాగుంది, హ్యాపీగా ఉండు, చల్లగా ఉండు అని ఎప్పుడు అప్రిషియేట్ చేయండి. మనకి ఎప్పటి నుంచో చెప్పేవారు తదాస్తు, సంతోషంగా ఉన్నాయన, హ్యాపీగా ఉండు, శుభం భూయాత్ అని మనకి ఎప్పుడూ చెప్పేవారు. అది మీరు కూడా చెయ్యండి. అండ్ ఈ అప్రిసియేషన్ని 45 days to 100 days ప్రాక్టీస్ చేయండి. నోట్లోంచి నెగిటివ్ మాట రానివ్వకండి. చూడండి మార్పులు ఎలా స్టార్ట్ అవుతాయో. థ్యాంక్ యూ సో మచ్.